శాంతి. ఈరోజు జూన్ 17వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, సూర్యవంశీ రాజ్య పదవిని తీసుకునేందుకు మీ సర్వస్వాన్ని బాబాకు సమర్పించండి. సూర్యవంశీ రాజ్య పదవి అనగా ఎయిర్ కండిషన్ టికెట్ అంటున్నారు బాబా. ప్రశ్న: ఈ ప్రపంచంలో పిల్లలైన మీకన్నా ఎక్కువ అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు. అది ఎలా? సమాధానం: పిల్లలైన మీ సన్ముఖంలో అనంతమైన తండ్రి ఉన్నారు. వారి నుండి మీకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. మీరు ఈ సమయంలో అనంతమైన తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువుకి పిల్లలుగా అయి వారి నుండి అనంతమైన ప్రాప్తిని పొందుతూ ఉన్నారు. ప్రపంచంలోని వారికి వారిని గురించి ఏమాత్రం తెలియదు. కావున మీ వంటి అదృష్టవంతులుగా వారు ఎలా అవ్వగలరు అంటున్నారు బాబా. ఈరోజు పాట: మేము చాలా అదృష్టవంతులము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఎప్పుడైతే మీరు ఈ పాత ప్రపంచం నుండి మొహం తిప్పుకున్నారో అప్పుడు ఇక మాయ తన వైపుకి మొహం తిప్పుకొనే అవకాశాన్ని ఇచ్చే తప్పులు ఏవి మీరు చేయకూడదు. శ్రీమతాన్ని ఎప్పుడు కూడా ఉల్లంఘన చేయరాదు. బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: బాబాకు మీ సర్వస్వమును స్వాహా చేసి పూర్తి వారసులుగా అయి సత్యుగి ఎయిర్ కండిషన్ టికెట్ను తీసుకోవాలి. మీ లక్ష్యాన్ని బుద్ధిలో ఉంచుకొని పురుషార్థం చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను ఎదుర్కొనేవారు అవ్యక్త స్థితి యొక్క అభ్యాసి భవ. వరదానం యొక్క వివరణ: ఎప్పుడైతే అవ్యక్త స్థితి యొక్క అభ్యాసం అలవాటు ఏర్పడుతుందో అప్పుడు స్వతహాగానే స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలుగుతారు. మరియు ఈ అలవాటు న్యాయస్థానానికి వెళ్ళటం నుంచి రక్షిస్తుంది. కావున ఈ అభ్యాసాన్ని ఎప్పుడైతే సహజంగా మరియు నేచర్గా చేసుకుంటారో అప్పుడు న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఎదుర్కొనేవారు తమ స్వస్థితి ద్వారా అన్ని పరిస్థితులను దాటేసే శక్తిని ధారణ చేస్తారో అప్పుడు పరదా తెరుచుకుంటుంది. దీని కొరకు పాత అలవాట్లు, పాత సంస్కారాల నుంచి, పాత విషయాల నుంచి పూర్తిగా వైరాగ్యము కావాలి అంటున్నారు బాబా. స్లోగన్: స్వయాన్ని నిమిత్తంగా చేయువారిగా అని భావించినట్లయితే ఏ కర్మలోనూ అలసట అనేది ఏర్పడజాలదు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా కండి. శుద్ధమైన మనస్సు గల పిల్లలు బాప్దాదాకు అందరికంటే ప్రియమైన వారు. శుద్ధమైన మనస్సు కలవారు సదా బాప్దాదా హృదయ సింహాసన అధికారి పిల్లలుగా ఉంటారు. వారు వృత్తిలో, దృష్టిలో, మాటలలో, సంబంధ సంపర్కములో సరళంగా మరియు స్పష్టంగా ఒకే విధంగా కనిపిస్తారు. సరళతకు గుర్తు మనస్సు, బుద్ధి, మాటలు ఒకే విధంగా ఉండటం. మనస్సులో ఒకటి, మాటలో మరొకటి ఉండటం ఇది సరళతకు గుర్తు కాదు. సరళ స్వభావం కలవారు సదా నిర్మాణ చిత్తులు, నిరహంకారులు, నిస్వార్థంగా ఉంటారు. వారు సరళ చిత్తము, సరళ వాణి, సరళ వృత్తి, సరళ దృష్టి కలవారుగా
ఉంటారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.